హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ సిండికేట్ తాలూకు లింకులు ఎక్కడెక్కడున్నాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. పట్టుబడ్డ 5గురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నైజీరియాకు చెందిన అనూహా బ్లెస్సింగ్ ను A1 గా చేర్చారు. A2 గా నైజీరియన్ అజీజ్ నోహ్యం ను చేర్చారు. A3 గా బెంగళూరుకు చెందిన సత్యం వెంకట గౌతమ్ పేరును నమోదు చేశారు. A4 గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్ నేమ్ ను ఇంక్లూడ్ చేశారు. A5 గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహమ్మద్ మహబూబ్ షరీఫ్ ను చేర్చారు పోలీసులు. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. రకుల్ బ్రదర్ పలు సినిమాల్లో నటించాడని, అందులో 2 తెలుగు సినిమాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. నిందితులు ఇప్పటివరకు ఎంత మోతాదులో డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారిని మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని చెబుతున్నారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తక్కువ వెరిఫై చేస్తుంటాము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ విత్ రిగార్డ్ టు దిస్ కేసు, ఈ కేసులో ఏంటనేది మాకు ముఖ్యం. అమన్ ప్రీత్ సింగ్ అనే అతను అప్కమింగ్ యాక్టర్ లాగా 2 ఫిల్మ్స్లో ఉన్నాడన్నారు. అతను ప్రొఫెషన్ యాక్టర్ అని చెప్పి రాయించినారు. అంతవరకే తెలుసు ఇతని గురించి. లేదా అలా ఇప్పటి వరకు మనకేం లేదు. ఓన్లీ అతని కన్జ్యూమర్ కిందనే వీళ్ళది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం అతన్ని పిక్ చేసుకోవటము, అతనిది యూరిన్ దాంట్లో టెస్ట్లో పాజిటివ్ ఉంటాము. నిన్న మనం హాస్పిటల్ పంపించినాం. అతను కన్జ్యూమర్ గానే మనకు తెలుసు. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ తో పాటు ధనిక కుటుంబాలకు చెందిన పలువురు యువకులు ఉన్నట్టు సమాచారం. పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ అనే మహిళ 20 సార్లు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్టు చెప్పినట్టు తెలిసింది. రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ ని సరఫరా చేసినట్టుగా చెప్పిందని సమాచారం.